అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టావేంటి? తొట్టావా? కవిత, కవిత, కవిత! అదేమిటి తాపలగడానికి తోపంతో తొట్టావుగా, తా పోయింది. అందుతే తా బదులు తా పలుకుతోంది. తరాటే దెబ్బ. ఏమైంది తమ్ముడనయ్య? ఏమీ లేదు, తాలు జారి పడ్డాను. తాలు జారి పడ్డం ఏమిటి? కాలు కదా. అదేలేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గర కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేమిటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు, టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయిందని కర్మే కాక ఆటో తెసాక మరదల పరిస్థితి ఏమిటో. ఎవరు బాబు వెనకాల నుంచి డబ్బులంతా పొడుస్తున్నారు? డబ్బులు కాదండి, పెన్సిల్ పొడవలేదు. పిలిచాను, ప్లీజ్ నాకు టికెట్ తీసివరా. ఆహా, చచ్చినా తీసివను. ఈ లస్కుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా? మొన్న ఈ మధ్య మీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్న అమ్మాయి 2 రూపాయలు ఇచ్చి టికెట్ తీసిమంది. సరే పోన్లే కదా, టికెట్ తీసిస్తే ఇచ్చింది 2 రూపాయలు కాదు 20 రూపాయలు అని పెద్ద గొడవ పెట్టుకుంది. లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా, చుట్టూ ఉన్న మొగరాయిలందరూ కలిసి ఆ 20 రూపాయలు నా చేత కట్టించారు. కక్కించారు. అప్పటి నుంచి ఓ నిర్ణయం తీసుకున్నాను. సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్ ఎక్కి టికెట్ తీసివ్వమన్నా తీసివ్వను అని. అంతే, నన్ను వదిలే. టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు? అసలు మీలాంటి హెల్పింగ్ నేచర్ లేని వాళ్ళని బస్సుల్లోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు. ఆ మాట నన్ను మీరెవరండి? అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్లు ఇచ్చేవండి. షాపింగ్ వెళ్ళిపోయింది. డ్రైవర్ ఆపండి ప్లీజ్. ఎక్కడికయ్యా లైన్ లో వచ్చావా? అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా శోభన గదికి వెళ్ళినట్టు. నేనే నీలా ఊపుకుంటూ డబ్బులు కట్టడం రాలేదు, క్యాషియర్ తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను. తప్పగా అవ్వా, బిజీ వర్క్, వాటర్ ఏం టైం కొరకలేదు. ఎక్స్క్యూజ్ మీ, హెల్ప్ మీ ప్లీజ్. ఐ డోంట్ హెల్ప్ యూ. మీరు ఇందాక బస్సు మిస్సు, సారీ మీరు ఇదేం తెలియక అలా అన్నాను. అయినా మీరు బ్యాంక్ అని చెప్పలేదే. ఏ మిస్టర్, నాది బ్యాంకో బస్ స్టాండో మీకు అనవసరం. వెళ్ళి కీలో ఉంచండి. లేకపోతే ఏం చేస్తారండి? నేనేం చేయను, వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు. ఏంటండి వాళ్ళు చూసేది? కొత్తిమీర కట్ట. హలో రాజా, ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటకూరలు రెచ్చిపోతున్నావు? అదేం లేదు మేడం. మేడం మేడం ఈ క్యాష్ కట్టించుకోమని మేడం. వాణి మన రెగ్యులర్ కస్టమర్, కట్టించుకోవే. నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు. పొగరా? నాకా? చెప్పండి మేడం, మీరు చెప్పండి. రాజా మనిషి చాలా మంచివాడే, కాకపోతే నిమ్మకాయ సైజంత వెర్రుంది. అబే అది ఎప్పుడో పోయింది మేడం, మందులు తింటున్నాగా, హోమియోపతి. మేడం మేడం ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి. నమస్తే మేనేజర్ గారు. ఏం రాజా బాగున్నావా? మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు? ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు. నువ్వు సమయానికి వచ్చి ఐడియా ఇవ్వకపోతే లైఫ్ లాంగ్ ఖర్చు కతుకుపోతున్నాయా బాబు, రక్షించవా బాబు. అయ్యి బాబు ఇదేంటి అతుకుపోయిందేంటి, ఇప్పుడు ఎలా? ఉండండి నేను చెప్తాను. అలా కదంగు అమ్మో, ఇది లాభం లేదు కానీ కత్తుచుకుని ఇక్కడ దాకా నరికేయాల్సిందే. అమ్మ బాబోయ్, అలా చేస్తే చెయ్యి మొండిదైపోతాయి, దీనికి 2 ఉంటాయి, 2 పరికి లేకుండా పోతాయి. మరి ఇప్పుడు ఎలాగా? హలో ఓ జానా బెత్తల జానమ్మా, ఒక్కసారి ఇటు రావమ్మా. ఏంటి కొలతలు కొలిపించుకుంటావా? ఇదిగో ఆ వ్యవహారం తర్వాత నీ ఫ్రెండ్ చేతులు అతుక్కుపోయే, కొంచెం ఆ పక్క సాయం పట్టు. పట్ట. లాగా. ఇదిగో ఈ వ్యవహారం ఇట్లా కుదరదు కానీ నువ్వు మధ్యలో దూరి ఎడగొట్టాల్సిందే.
నీ చేతుల మధ్య అయితే దూరనా పర్వాలేదు, ఓ సంతోషం సరదా ఉంటాయి. నీ టైపే వేరు. ఇదిగో ముందు ఆయన చేతులు విడగొట్టు. అదెంత పని? ముందు దూరు. నీ కోసం దూరుతా. దూరు. ఏంటి? అయ్యో, నా కళ్ళతో నేను చూడలేకపోయానంటే నమ్మండి. ఆ అమ్మాయిని కౌగిలించుకుని స్టెప్పులు కడుతున్నాడండి మీ ఆయన. అటు ఒక లుక్కు వేయండి. అటు వెళ్ళండి. ఎత్తుకుపోతే ఎత్తుకుపోయి కానీ గొప్ప సుఖంగా ఉంది. థ్యాంక్స్ రా కొబ్బరి బండం. అమ్మ బాబోయ్, మా ఆవిడ పరుపు పరుపు. ఎలా మీరు రండి, వయసు వచ్చింది, సిగ్గులేదు. వదలండి. ఎలా వదలమంటావే? అంటే కౌగలించుకునే ఉంటారన్నమాట. అభిపే, చేతులు అతుకుపోతే విడదీయడానికని మధ్యలో దూరింది ఈ పిల్ల. నీ కంటికి ఇది పిల్లలాగుందో? అబ్బోయ్. నేను పనిచేస్తాను. అబ్బోయ్, అబ్బోయ్, ఇక్కడున్నావా? చెత్త పడగానే కడ్డీ లాంటి మొగోడైనా ఐసు ముక్కలా కరిగిపోతాడని చెప్పారులేండి. చెప్పారా? ఆ చెయ్యేది ఇది అడుగులు అడుగు చొప్పున 7 అడుగులు కలిసి నడిస్తే ఆడ మగ లక్క బంగారంలా తక్కువని అతుక్కుపోతారని చెప్పారులేండి. మళ్ళీ చెప్పారా? ఎవరా చెప్పింది? మీరు నేను కలిస్తే గ్యాస్ పొయ్యిలా మీరు, ఆ పొయ్యిలో మంటలా నేను జీవితాంతం వెలగొచ్చు. ఇష్టయ్యా, ఇక నీకు కష్టాలే చెప్తా. అదేమ్మా, చెప్పారు అని జీవిత రహస్యాలన్నీ చెప్తున్నావు. ఎవరు చెప్పారు? చెప్పకూడదు బాబు. అంటే నీకు నా మీద ప్రేమ లేదన్నమాట. అమ్మో, అలా అనకండి బాబు, బరువు ఎక్కిపోద్ది మనసు. దేవి గారు చెప్పారులేండి. దేవా? అదేమ్మా, ఒక్క నిమిషం నువ్వు పైకి లే, చెప్తాను. లే. అదేమ్మా, నా మీద నీకు ప్రేమ ఎంతుందో నాకెలా తెలుస్తుంది? నా ఒళ్ళంతా మీరే, కావాలంటే చూడండి. ఒళ్ళుదే ఉందిలే, ఒళ్ళు అందరికీ ఉంది. నాకు నీ మనసు ముఖ్యం. నా మనసు మీ ముందు బట్టలు ఆరబెట్టినట్టు ఆరబెట్టేస్తాను. ఎట్టగో చెప్పండి బాబు. ఎట్టాగంటే తాగితే మనసులో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుందంటారు. అది నిజమే బాబు. అది ఇప్పుడెక్కడ దొరుకుద్ది? ఊరు నిండా అవే, నేను వెళ్ళి పట్టుకొచ్చేస్తాగా. ఇదిగో, ఆనక మళ్ళీ చెప్పలేదు అనుకున్నారు. నాకు బ్యాందీ ఆడదు, తీసుకెట్టండి. అమ్మో, నిన్నట్టుకొచ్చారేటండి? మన లగాబుస్ లో భయం పోవడానికి బ్రాందీ, ఎవరైనా అడ్డొస్తే పోరా పుస్కి అంటానికి విస్కీ, రంజుగా ఉండటానికి రమ్ము, కన్ను మిన్ను కానకుండా రెచ్చిపోవడానికి జిన్ను. ఇవన్నీ కలిపి లాగించావనుకో, నీ మనసు లోపల దాక్కున్న ప్రేమంతా వాంతి బయటకు వచ్చినంత వేగంగా బయటకు వచ్చేస్తుంది. తాగి తాగి తాగి. నా కళ్ళారా నేను చూస్తాను డాడీ. ఆదమ మాయ గదిలోకెళ్ళి కలిపేసుకుంది.